మాటలు మల్లె పువ్వు లెక్క ఉండాలి, చేతలు నలుగురు మెచ్చేటట్టు ఉండాలి. వెనకట మన లీడర్ సభలు ఇట్లనే ఉండేటోళ్ళు. రాజకీయాలకే వన్నె తెచ్చిన లీడర్లు ఉన్నారు మన దగ్గర. కానీ రాను రాను ఇప్పుడు మొత్తం మారిపోయిర్రు. ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటుర్రు, ఏది పడితే అది మాట్లాడుకుంటుర్రు. ఆఖరికి నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్టుకుంటుర్రు. అసలు మన లీడర్ సభలకు ఏమైందబ్బా అని పరిశాన్ అవుతుర్రు చాలా మంది. ఇక చూడుర్రు ఏమైందో. అరే రే 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 ఓ సార్లు ఆగరాదు రే అబ్బరబాయి ఆయు అనుకుంటా కొట్టుకున్నంత పని చేసిరు కదా. ఆగో ఆగో ఎంపీ సార్ అయితే వాళ్ళను వీళ్ళను పక్కపోతున్నోళ్ళను రెండేట్లేయని వేసిండు. టెంకాయ పండు కొరకు తల పండ్లు పలుకుతాయా ఏంది అన్నట్టు అయింది పోన్రిలో వెళ్ళి. ఓ దిక్కు ఎంపీ మల్లురావి, ఇంకో దిక్కు ఎమ్మెల్యే విజయుడు. ఇద్దరు సై అంటే సై అనుకున్నారు. అసలు ఇంతకీ ఏమైందంటే మంగళవారం నాడు జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడు అనే ఊళ్ళో సీసీ రోడ్లు వేసినందుకు చెక్కుబండ బాధించిండ్రు. చెయ్యి పార్టీ ఎంపీ, కారు పార్టీ ఎమ్మెల్యే, రెండు పార్టీల కార్యకర్తలు అంతా కలిసిపోయిండ్రు. అయితే నడమ ప్రోటోకాల్ లేని మనిషి ఆలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శంకుబండ కాడ టెంకాయ కొట్టనికి పోయిందట. దానికి ఇక ఏ అట్టెట్ట కొట్టనిస్తారు అని ఎమ్మెల్యే విజయుడు గరం అయిందట. టెంకాయల సంచి గుంజుకున్నాడట. ఇక అక్కడి నుంచి చాలా ఇందులో వెళ్ళి అడగనిక నువ్వేవాళ్ళు అనుకుంటే ఎంపీ సారు ఎమ్మెల్యే మీదికి పోయేటాలకు రచ్చ అయింది. పోలీసోళ్ళు గిట లేకుంటే లాడా ఇంగిత దూరం పోయేదే. ఇక ఇప్పుడు ఈ ముచ్చట మీద చెయ్యి పార్టీ వాళ్ళకు, కారు పార్టీ వాళ్ళకు నడమ గట్టిగానే అవుతానికి చెప్పడం. ఇక చూడర్రి మల్లురావి సారును అడిగితే ఏమన్నాడో. నేను ఎప్పుడు ప్రోటోకాల్ కు వ్యతిరేకంగా, కానీ నా ప్రోటోకాలే ఆఫ్ చేస్తే, నేనే కొబ్బరికాయ కొట్టకుండా నెట్టి మీదకు పోయేటట్టు కార్యక్రమం చేస్తే ఇది ఏం జరుగుతుంది? ఇది తప్పు కదా. దాని మీదనే నేను కొద్దిగా ఇంకో దిక్కు ప్రోటోకాల్ పాటిస్తలేరని అడిగితే కొట్లాటకొచ్చిండ్రు. మా వాళ్ళను వాటికపోయి లోపటేసిండ్రు. ఇదేం పద్ధతి అని గరం అయిండు ఎమ్మెల్యే సాబు. అటు మాజీ మంత్రులు కేటీఆర్ సారు, హరీష్ రావు సార్లు కూడా కోపానికి వచ్చిండ్రు. ఎంపీ మల్లురావి మాఫీ చేయమని అడగాలి అని డిమాండ్ చేసిండ్రు. ఇక అది అట్లుంటే టెంకాయలు కొట్టే కాడ తేడా కొట్టి లొల్లి పెట్టుకున్న ఎంపీ ఎమ్మెల్యేను చూసి పబ్లిక్ మస్తు నారాజు అవుతుండ్రు. నలుగురికి చెప్పేటోళ్ళే గిట్ల పబ్లిక్ ల కలబడ్డట్టు చేస్తే ఇక ఏం పతారు ఉంటది సార్లు మీకు. అయినా సీసీ రోడ్లు సార్లేం జేబులకేంచి పైసలు తీసి వేపిత్తలేరు కదా. పబ్లిక్ పైసలతో చేసే పనులకు కూడా గిట్ల టెంకాయలు వచ్చే కాడ పంచాయతీ పెట్టుకుంటారా, కొట్టుకోనికే పోతారా అని తీరొక్క తీరులో మాట్లాడుకుంటారు ఇప్పుడు జనాలు.